పోయి గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే లేదు లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నియంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాప చనిపోతే పెట్టాల్సిన కేసు ఏంటి? హత్య కేసు కాదా? ఆ 8 మంది వాళ్ళైతే దాడి చేసిండ్రో వాళ్ళని జైల్లో పెట్టొద్దా? సిగ్గుందా ఈ నాగర్ కర్నూలు పోలీస్ యంత్రాంగానికి? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రోడ్డెక్కి ఆ తల్లి బిడ్డ చనిపోయి ఇంకా 3 రోజులు కాలే. ఆ తల్లి ఇవాళ ఆ బిడ్డకు పాలియాల్సిన టైంలో ఇక్కడ కన్నీళ్లతో రోడ్డెక్కి చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా కూర్చుంటే ఈ స్థానిక యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసిన మాట వాస్తవం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇలా తల్లి అడుగుతున్నది ఏంది? న్యాయం కాదా? ఏం అడుగుతున్నది ఆమె? అన్నా నేను అడిగిన ఆ అమ్మాయికి చెప్పిన చంద్రకళ గారికి, అమ్మా నీ కొడుకుకు నీ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఓ 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తా అంటే ఆ చంద్రకళ ఏమన్నదో తెలుసా నాతో? అన్న అది తర్వాత సంగతి అన్నా, మీరు ముందు వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మీరు మొత్తం రాష్ట్రం దృష్టికి తీసుకొని పోండి, మాకు సాయం చేసేది మీరు తర్వాత చేయండి పర్వాలేదు, కానీ ముందు ఆ తల్లి బిడ్డలు కోల్పోయిన తల్లి, బిడ్డని కోల్పోయిన ఆ తండ్రి, వారి ఆవేదనకు మీరు న్యాయం చేయండి అని మాత్రమే చంద్రకళ వాళ్ళ నాయనమ్మ కోరుతున్నది. ఇంతకు మించి ఏం